దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును కాక. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రొత్తదనము. ప్రియులారా, క్రీస్తు పరలోక భూలోక పరిచర్య ఆకర్షణీయమైనది. దేవునికి మహిమ మరియు మనుషులకు సమాధానాన్ని కలిగించే పరిచర్య అది. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు దేవదూతలు అది వరకు ఎన్నడూ చూడని ఓ క్రొత్తదనాన్ని దేవునిలో కనుగొన్నారు. అంటే ఆయన శక్తిని, ప్రేమను, జ్ఞానాన్ని కాదు, అవన్నీ వారికి ముందే తెలుసు. కానీ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు దూతలు ఆయనలో స్వయం ఉపేక్షను, స్వయం త్యాగాన్ని చూడగలిగారు. ప్రియులారా, శిలువపైనున్న దొంగను ప్రేమించడం కన్నా సింహాసనముపైనున్న ఒక దూతను ప్రేమించడం ఆయనకు సులభం. పరలోకంలో ఏ గుర్తింపు లేని ఒక దూతకు సైతం బాధ కలిగించని దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేయడం దూతలు గమనించారు. వారు అంతకుముందు ఎన్నడూ అలాంటి సందర్భాన్ని చూడలేదు. ప్రియులారా, క్రీస్తు ఈ లోకంలో తన జీవిత యాత్రను ప్రారంభించినప్పుడు పరలోకములోని దూతగణాలు విజయోత్సాహంతో తమ రెక్కలు కొట్టుకుంటూ భూమిపై బెత్లెహేములో ఉన్న గొర్రెల కాపురులకు వినబడేలాగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని గట్టిగా పాటలు పాడడానికి పరలోక సైన్యానంతటినీ ఆహ్వానించారనటంలో ఏ అతిశయోక్తి లేదు. అయితే అది మనుష్యులకు సమాధానాన్ని కలుగు చేసే పరిచర్య కూడా. అనంతమైన పరిశుద్ధత, అత్యధికమైన దుష్టత్వము, ఈ రెండూ ఒక్కచోట ఎలా కలుసుకోగలిగాయి? మనకు మరియు దేవునికిని మధ్య గల ఎడమును సువార్త పూరిస్తుంది. అది దేవుణ్ణి మన మధ్యకు తీసుకుని వస్తుంది. ప్రియులారా, మనల్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్తుంది. దేవుణ్ణి మనలో, దేవునిలో మనల్ని ఉంచుతుంది. ప్రాయశ్చిత్తంతో దేవుని నీతి, న్యాయం తృప్తిపరచబడ్డాయి. పాపములు క్షమించబడ్డాయి. నిత్య జీవం వాగ్దానం చేయబడింది. పరలోక నిర్మాణం పశువుల పాకలో జరిగింది. ప్రభు యొక్క దేవుడు మన కొరకు ఈ లోకంలో ప్రవేశించడం, ఈ లోకంలో జన్మించడం మానవాళికి ఒక గొప్ప ఆశీర్వాదం, క్రొత్తదనం. ఆ క్రొత్తదనములో దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. దేవా, నేటి దినాన జరిగే సంధ్యా క్రిస్మస్ ఆరాధనలో మీరు తోడై ఉండి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా జరిగించండి. ఈ పరిచర్యలో బలముగా
నాయనా, నీ ప్రియబిడలైన వారిని మీరు వాడుకోనండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. తండ్రి, ప్రతిరోజు ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమును ఉంచండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. తండ్రి, మీరే తోడుగా ఉండి నడిపించుమని, క్రిస్మస్ దీవెనలు ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.